హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను అనంతపురంలోని సెకండ్ రోడ్లో పార్క్ ఉంది కదండి, మనకి మీసే ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే కొద్దిగా ముందుకు వస్తే కనుక మనకి రిలాక్స్ హోమ్ ఫుడ్స్ అయితే ఉందన్నమాట. అక్కడైతే ఉన్నాను. విలేజ్ స్టైల్లో ఇక్కడైతే కనుక మనకి స్నాక్ ఐటమ్స్ కావచ్చు, పిండి పదార్థాలు కావచ్చు మనకు చేస్తున్నారనమాట. అందులో బాగానే మనం స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. చూసారా, ఇదంతా కూడా కాంపౌండ్ అంతా కూడా చూస్తే కనుక పురాతన పద్ధతులు ఉంటాయి కదా, అట్లయితే కనుక పెయింట్ చేయడం జరిగింది. సో వెల్కమ్ అని చెప్పేసి, సుస్వాగతం అని చెప్పేసి పెట్టారనమాట. లోపలికి వెళ్దాము. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఇక్కడ నుంచి సర్వీసెస్ ఎక్కడికి వెళ్తాయి అన్నీ తెలుసుకుందాం. అలాగే మేకింగ్ ఎలా చేస్తున్నారు అందుకు చూసేద్దాం. లెట్ స్టార్ట్ నౌ. సో ఫ్రెండ్స్, నాకు బాగా నచ్చింది ఏంటంటే రిలాక్స్ హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి ఆ పేరులో ఉందన్నమాట. రిలాక్స్ హోమ్ ఫుడ్స్, రిలాక్స్గా మన హోమ్లో మన ఫుడ్ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా ఇక్కడ అది చూడొచ్చు. అంటే పురాతన పద్ధతిలో ఎలా చేస్తున్నారో మేకింగ్ అలా ఉందన్నమాట. సో అందులో భాగంగానే ఇక్కడైతే కనుక ఓనర్ గారు ఉన్నారు. సో సార్ గారి మాటలు కూడా తెలుసుకుందాము, రండి. హాయ్ సార్, నమస్తే, బాగున్నారా? ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంది రిలాక్స్ హోమ్ ఫుడ్ సార్. మీ పేరులో కూడా రిలాక్స్ నాగరాజ్ గారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరికీ మీకు తెలిసే ఉంటారు. సో అందులో భాగంగా మీరు సెకండ్ రోడ్లో ఇక్కడ ఓపెన్ చేశారు. ఇది ఓపెన్ చేయడానికి కారణం ఏంటి సార్? కారణం అంటే ఏదో చేయాలనే ఉద్దేశం ఉండింది. ముఖ్యంగా మా ఇంట్లో మా వైఫ్ వాళ్ళ సిస్టర్ చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు సరే చూద్దాంలే అన్నప్పుడు, తర్వాత ఈ లొకేషన్ ముఖ్యంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అంటే అనంతపూర్ 1/4 ఆఫ్ ది సిటీ లేదంటే ఆఫ్ ద సిటీ ఈ ఏరియా లేదండి. అవును, ఈ ఎస్పెషల్ అంటే ఉన్నాయి, రామ్నగర్ ఆ ఏరియా అంతా ఉన్నాయి. ఇక్కడ పెడితే బాగుంటుందనే ఆలోచన ఉండేది. లక్కీలీ ఇక్కడ అది ప్రెమిసెస్ దొరకడము, దీన్నంతా మన ఓన్ క్రియేషన్, దీన్ని ఎవరు నేను అడ్వైజ్ తీసుకోలేదు, ఓన్ క్రియేషన్ ఇవన్నీ చేసుకున్నా. సార్ ముఖ్యంగా సార్ పెయింట్స్ పరంగా మీరు ఒక విలేజ్ కల్చర్ని తీసుకొచ్చారు. సో అందుకు ఏం సార్ రీజన్? అంటే విలేజ్ పరంగా అంటే ఇప్పుడు జనరల్ ఈ ఫుడ్ అంతా ట్రెడిషనల్ ఐటమ్స్ అంటారండి. జనరల్గా సంప్రదాయం అంటే పూర్వకాలంలో అంతా ప్రతిదీ బెల్లంతో చేసేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు మరి ఈ జనరేషన్ మళ్ళీ రిపీట్ అవుతాం. అంటే అలాంటి ఫుడ్ని లైక్ చేయడం, అంటే బెల్లంతో చేసిన ఐటమ్స్ ఎక్కువగా లైక్ చేస్తున్నారు. అంటే హెల్త్ పర్పస్ కానీ ఇంకోటి కానీ. సో దానికి ఇప్పుడు మార్కెట్లో కూడా బాగా ఇష్టపడుతున్నారు. కాబట్టి అది పెడితే బాగుంటుందనే ఆలోచనతో నేను ఇది ప్లాన్ చేసుకున్నాను. మన తెలుగువారు అంటేనే ఈ పిండి పదార్థాలు అంటే చాలా వాల్యూ ఇస్తారు. ఫెస్టివల్స్కైనా లేదంటే అబ్రాడ్కి వెళ్ళాలన్నా కూడా. సో ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు. సో మరి ఇక్కడ నుంచి ఏమైనా సర్వీసెస్ ఉన్నాయి సార్ అబ్రాడ్కి? స్టార్ట్ చేసామండి. చేశారా? చాలా వచ్చాయి ఆర్డర్స్. మేము రీసెంట్గా ఓపెన్ చేసాం కాబట్టి కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంది. ఇక్కడ లోకల్ డిమాండ్ ఫేస్ చేయడానికి ప్రొడక్షన్ అన్ని చూసుకొని సో స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. కాకపోతే ఈ రోజు రేపు కొన్ని పంపిస్తున్నాం. ఆల్రెడీ మనకి ఆర్డర్స్ ఉన్నాయి. చెట్లు ఉన్నాయి సార్, వెంటిలేషన్ బాగుంది. స్టార్టింగ్ తులసి చెట్టు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మొక్కలు పెట్టారు. సో ఆ ప్లెజెంటింగ్గా ఉండడం అనేది నాకు కూడా బాగా నచ్చింది. మన దగ్గర స్వీట్ ఏది ఫేమస్ సార్? అంటే ఎక్కువ షుగర్ లేకుండా అట్లా ఉంటాయి కదా, అట్లా స్వీట్ ఏమున్నాయి సార్? అంటే స్వీట్లెస్ అనేది షుగర్లెస్ అనే స్వీట్స్ కాదు కానీ ఆల్మోస్ట్ ఆల్ బెల్లంతోనే. షుగర్ ఐటమ్స్ చేసే కొన్ని స్వీట్స్ కూడా పెట్టాము. ఎందుకంటే కొంతమంది వచ్చిన వాళ్ళందరూ ఇవి అడగరు, కొద్ది స్వీట్స్ కూడా అడతారు కాబట్టి. సో బ్యాలెన్సింగ్గా ఎక్కువ ప్రాధాన్యత వచ్చి మన బెల్లం సంబంధించిన తర్వాత దాంతోపాటు దానికి అడిషనల్గా కారం సంబంధించి అంటే కారాలు, చెక్కిలాలంట, నిప్పట్లు, తర్వాత ఆనియన్ నిప్పట్లు, ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. దాదాపు మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 20 ఐటమ్స్ మేనేజ్ చేస్తున్నాం. 20 ఐటమ్స్ బాగా డిమాండ్ ఉంది. ఏవైతే బాగా డిమాండ్ ఉన్నాయో దాన్ని మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. కాబట్టి బాగా టేస్టీగా ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఒకటి చెప్పాలంటే ముఖ్యంగా ఫస్ట్ నుంచి ఒకటే అండి, మనం వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. పబ్లిక్ కూడా హెల్త్ పర్పస్ ఇవన్నీ స్టే చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చేసాలి. ఫస్ట్ నెంబర్ 1 వచ్చి నీట్నెస్. తర్వాత ఫుడ్ గ్రెయిన్స్లో కానీ ఆయిల్స్లో కానీ సెకండ్ కాంప్రమైజ్ కావాలి. కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మీన్స్ మంచి టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆ టేస్ట్ కూడా బాగా పోయింది ప్రజల్లో కూడా. సో ఎక్కడ మాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందంటే మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయంటే రిపీటెడ్ అండి కస్టమర్స్ అంటే మరీ వచ్చి తీసుకెళ్తా అన్నారు. అవును సార్. ఇప్పుడు కర్నూలు నుంచి ఒక ఆయన వచ్చారు, మన ఏదో పని పైన వచ్చారంట. అవే తీసుకున్నారు అత్రాసాలు గరిచిగాలని. మళ్ళీ ఆయన ఏదో పని పైన వచ్చి సార్ చాలా బాగున్నాయండి, అదే పని ఇక్కడికి వచ్చాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అది చాలా ఇంపార్టెంట్. దాని గురించి మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. తర్వాత ఈ ఆయిల్ కానీ ఇది కానీ ఆయిల్ కూడా మంచి రిఫైండ్ ఆయిల్తో. ఇప్పుడు ఓపెన్ చేసి మామూలుగా ఎన్ని రోజులు అవుతుంది సార్? ఇది 20 డేస్. 20 డేస్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 1 స్టార్ట్ చేశారు. డైలీ ఓపెనింగ్ టైమ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే ఓపెనింగ్ క్లోజింగ్ టైమింగ్స్ 10:30కి స్టార్ట్ చేస్తామండి. మాకు 10 కుక్స్ అంతా 10 o'clock వచ్చేస్తారు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. 10:30 కౌంటర్ స్టార్ట్ అవుతుంది. 10:30 టు రాత్రి 9 దాకా మేము క్లోజ్ చేయమండి, ఇప్పుడు ఓపెనే ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి ఫుడ్ పరంగా క్వాలిటీ కావచ్చు, టేస్ట్ పరంగా టేస్ట్ కావచ్చు చాలా బాగుంటుంది. అందులో భాగంగా లోపలికి వెళ్దాము. సో ఇక్కడైతే కౌంటర్ ఉందన్నమాట. నమస్తే అమ్మా. నమస్తే అక్క, బాగున్నారా?
సో ఇక్కడైతే కనుక మీకు చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి, చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, రిలాక్స్ హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సాంప్రదాయ తినుబండారం అని చెప్పేసి ఉంది. ఇక్కడ వచ్చి స్నాక్ ఐటమ్స్ నుంచి పూతరేకుల వరకు చాలా అంటే చాలా వ్యాలిడ్ రేట్స్ అనమాట. మరి రేట్స్ అయితే హై ఉండవు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం లడ్లు, మనకు బాదుషాలు, మైసూర్ పాకు, అవును సార్, సున్నుండలు. మళ్ళీ బెల్లంలో కూడా 2 రకాలండి. ఒకటి షుగర్తో ఉంటుంది, ఒకటి ఇది బెల్లంలో. సారీ లడ్డులో. అవును సార్, ఈ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది సార్. డిఫరెంట్, అది బెల్లంతో చేసిన లడ్డు. అంటే షుగర్ వాళ్ళు తినచ్చు సార్ ఇది? షుగర్లో తినచ్చండి బెల్లం. దాని బెల్లం గురించి కూడా మరి తర్వాత మీకు చెప్తాను. ఓకే, ఇవి ఐటమ్స్. ఇది ఓకే సార్, ఇది యాజ్ యూజువల్. ఇది గులాబ్ జామ్స్ ఉన్నాయి. గులాబ్ జామ్ కూడా ఇది దిస్ వన్ స్పెషల్ అండి. కోవా గులాబ్ జామ్ అంటారు దీన్ని. ఓకే ఓకే, దీన్ని కోవా గులాబ్ జామ్ అంటారు. మామూలు గులాబ్ జామ్కి దీని డిఫరెన్స్ ఏమంటే ఇది కోవాతో సో స్పెషల్గా బాగా టేస్టీగా ఉంటుంది. అవును సార్, పబ్లిక్ కూడా బాగా లైక్ చేస్తున్నారు, ముఖ్యంగా మహిళలు కూడా బాగా తీసుకెళ్తున్నారు. సో మిగతావన్నీ ఐటమ్స్ అన్ని వాళ్ళు ట్రెడిషనల్ ఫుడ్ చూడండి, కజ్జికాయ, రసాలు, మరి సున్నుండలు కూడా 2 రకాలు, బెల్లంతో కొన్ని, షుగర్తో కొన్ని, సార్. ఇట్లా అన్ని రకాలు. ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి సార్, మామూలుగా ఆర్డర్ చేస్తే వాళ్ళు మీకు ఎన్ని రోజుల్లో ఇస్తారు సార్? డెఫినెట్లీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినా మాకు ఒక 5-6 అవర్స్ ముందు ఇచ్చినా కూడా మేము చేస్తాము. కొద్దిగా పెద్ద ఆర్డర్ అంటే ఒక 24 అవర్స్ టైం తీసుకుంటాం. అంటే ఒక 2 డేస్ ముందు వాళ్ళు బుక్ చేసుకుంటే ఇంకా మేలే కదా? 2 డేస్ ముందు మేము సపరేట్ దానికోసం లెడ్జర్ కూడా పెట్టాము బుక్. ఎవరైనా మన ఫెస్టివల్ అప్పుడు కూడా బాగా ఆర్డర్స్ బాగా సప్లై చేసామండి. తీసుకున్న వాళ్ళు కూడా దే ఆర్ వెరీ బాగా సాటిస్ఫై అయ్యారు. సో రిపీట్ అవుతున్నారు కస్టమర్ కూడా. అదే అనమాట. సో ఇల్లు కూడా చాలా బాగుంది సార్. పాతకాలం నాటి ఇల్లు మీరు ఇంత బాగా డిజైన్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. ఇంకా స్టాక్ కూడా అంతా ఉంది ఆల్రెడీ. స్టాక్ అది ఎంత ఫ్రెష్ అండి. అది ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు బాగా మేము ఫ్రెష్గా చేసాం. అది కూడా ఎలా చేస్తారు కూడా మీకు చూపిస్తాను. సో గుడ్ ఓల్డ్ బిల్డింగ్, 1940s బిల్డింగ్ ఇది. సో దీని అంతా మాడిఫికేషన్ చేసుకుని దీని ఒక లెవెల్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తాం. చాలా బాగుంది సార్, మీ థాట్ బాగుంది. సో ఇక్కడంతా స్టోర్ రూమ్స్ ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏమన్నా వంటకాలు కొన్ని ఫ్యాన్ కింద కొన్ని ఆరబెట్టాలన్నమాట. అవును సార్, ఆరబెడితేనే అవి కరెక్ట్గా ఇది అవుతాయి. దానికోసం ఇక్కడ ఇది ఒక హాల్. ఇది చాలా హైజీనిక్ ఉంది సార్ ఇక్కడంతా కూడా, మెయింటెనెన్స్. ఇక్కడ ఇది అండి కిచెన్. ఇది మా ప్రిన్సెస్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రిన్సెస్ ఇది. ఓకే, అంటే ఇట్స్ ఇక్కడ నుంచి మన ప్రొడక్షన్తో ఇక్కడే తయారు చేస్తున్నాము. సో ఈ విధంగా వీళ్ళంతా తయారు చేయడము, ముఖ్యంగా ఇంతమంది మహిళలు రోజు రావడం చేయడం. రోజుకి ఎంతమంది వస్తారు లేడీస్? రోజు 10 మంది దాకా వస్తారు. రోజు 10 మంది దాకా వస్తారు. వీళ్ళంతా వచ్చి పొద్దున 10 గంటలకు వస్తారండి, సాయంకాలం 6 దాకా పనిచేస్తారు. దట్టు కమిట్మెంట్గా వర్క్ చేస్తారు వీళ్ళు కూడా. టేస్ట్ విషయంలో కూడా మా హెడ్ కుక్ ఈమె మంజులా గారు, ఆమె గైడెన్స్లో ఆమె వీళ్ళంతా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్, నియర్లీ 20 years ఎక్స్పీరియన్స్ ఈ లైన్లో మేడము. సో ఆమె మాకు హెల్ప్ఫుల్గా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఒక ట్రూప్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటున్నాం మేము. సార్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇక్కడ ఐటమ్స్ మేకింగ్ చేస్తారు సార్? మేకింగ్ పరంగా ఆల్మోస్ట్ ఆల్ అండి, నేను మీకు చెప్పాను కదా, అతరాస్తులు ట్రెడిషనల్ ఫుడ్ ఆల్మోస్ట్ ఆల్ అండి. సంప్రదాయబద్ధంగా ఏం చేసుకుంటున్నారో మా పాత రోజుల్లో పూర్వకాలంలో చేసేవాళ్ళు కదా, ఆ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు. ఐటమ్స్ అన్నీ రిపీట్ అవుతాయి. సొసైటీలో కూడా ప్రజలు కూడా ఇప్పుడు ఇష్టపడుతున్నారు ఈ ఫుడ్ని. సో మేము కూడా దాన్ని బాగా హైజీన్తో, మంచి క్వాలిటీ, మంచి ఫుడ్ గ్రైన్స్ కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము. ఆయిల్ విషయంలో కానీ అన్నింటిలో కాంప్రమైజ్ కాకుండా. ఇది నెయ్యి ఎట్లా సార్? నెయ్యి సార్ వాడేది మీరు? నెయ్యి వాడతామండి, మంచి బ్రాండెడ్ నెయ్యి వాడతాం. ఇది గాయత్రి మిల్క్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు ఉన్న దాంట్లో బాగా లీడింగ్. దట్టు టేస్ట్, మంచి టేస్ట్. మా మేడం గారు చెప్పింది ఆమె గైడెన్స్ ఇస్తున్నారు. ఏదైతే టేస్ట్, మన టేస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకా డబల్ రిఫైండ్ ఆయిల్ మేము వాడే క్వాలిటీ అంతా బెస్ట్ క్వాలిటీనే అన్నీ వాడేదండి. మేము అత్రాసలు, బెల్లం కర్జికాయలు, రవ్వ లడ్డు, బెల్లం సున్నుండలు, చక్కెర సున్నుండలు, నిప్పట్లు, తేంతోళ్ళు, కారం చెక్లి, పల్లి, మసాలా పల్లి, అటుకులు, మసాలా బొరుగులు అని ఎనీ ఫుడ్ ఉంటుంది. సో ఫంక్షన్ ఏదైనా ఇంపార్టెంట్ విషయం అంటే ఆర్గానిక్ బెల్లం అని చెప్పారు కదా, అది కూడా ఇప్పుడు పబ్లిక్ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది నవేడేస్ బెల్లం వచ్చేసి ఇప్పుడు వస్తాండే బెల్లము షుగర్ కోటెడ్ బెల్లం వస్తాం. అవును సార్, బెల్లం చూసారు చాలా చోట్ల తెల్లగా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే షుగర్ కోటెడ్. కానీ ఇక్కడ ఈమె కాంప్రమైజ్ కాలే, ఆర్గానికే వాడదామన్నా. ఆర్గానిక్ వాడితేనే ఇది బాగుంటుంది. అంటే ఆర్గానిక్ దానికి దాదాపు 25-30 రూపీస్ తేడా అండి కేజీ పైన. సో ఇట్స్ 50 రూపీస్ అవైలబిలిటీ, అది 80 రూపాయలు. అయినా కూడా మేము కాంప్రమైజ్ కాలే, ఎందుకంటే ఆర్గానిక్. మిక్చర్ కానీ బూందీకి కానీ తెప్పించే ఫ్యాక్టరీ నుంచి మేము మరబట్టించి మేము వాడతాము.
పీపీ పిండి అని సజెషన్ ఇస్తారు, కానీ మేము కాంప్రమైజ్ కావట్లేదు. కంపల్సరీ అన్నయ్యతో క్వాలిటీ సరికే తెప్పిస్తున్నాము. అన్నయ్య కూడా మనకి పేరు, మనకి లాభం గురించి కాదు, అందరు ఆరోగ్యం హెల్త్ఫుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో మంచిదే ఇస్తున్నారు అంతా. మంచిది, హెల్తీ వెళ్తాక మనం హెల్తీగా ఉంటేనే మనం ఆటోమేటిక్గా. దానికోసమే మేము పిల్లలు పెద్దలు అందరూ ముసలి వాళ్ళు అందరూ తింటారు కదా, దానికోసం మంచి ఫుడ్డే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడే లైవ్లో మేకింగ్ చేస్తారు, స్టాక్ అంతా అక్కడే ఉంటుంది. ఇంకా మీకు ఫంక్షన్స్ ఉన్నా, మంచి మంచి శుభకార్యాలు ఉన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేయండి, సార్ వాళ్ళ టీం మీతో మాట్లాడతారు. సో మిగతా కనుక మంచి పిండి పదార్థాలు మీ ఇంట్లో మీ బంధువులకు కావచ్చు, మీ ఇంటికే కావచ్చు, మీరు డైలీ అయినా సరే వచ్చి తీసుకుపోవచ్చు. ఎందుకంటే డైలీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ చేస్తూనే ఉంటారు, అయిపోతూనే ఉంటాయన్నమాట. సో మన అనంతపురంలో ముఖ్యంగా పిండి పదార్థాలను చాలా బాగా లైక్ చేస్తారు, అది నాకు బాగా తెలుసు. సో అందులో భాగంగానే ఈ రిలాక్స్ హోమ్ ఫుడ్ చేయడం జరుగుతుందన్నమాట. అందులో భాగంగా సార్ కూడా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్ ఒక మాటలో ఏం చెప్తారు సార్, మీరు ఈ వయసులో ఇదంతా చేస్తున్నారు, ఒక్క మాటలో ఏం చెప్తారు సార్ ఈ వయసులో? అంటే వయసు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ జూనియర్ సిటిజన్స్ అనేది ఇట్స్ నాట్ క్వశ్చన్. ఓకే సార్. ఎందుకంటే ఒకటి చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఒక కమిట్మెంట్తో ఏదైనా పని చేయాలి. అవును సార్. అవకాశాలు మనం ఎత్తుక్కోవాలి, కానీ అవకాశాలు మన దగ్గరికి రావు. వచ్చిన అవకాశాన్ని మనం పట్టు సాధించాలా. సూపర్ సార్. అది అనమాట. ఇప్పుడు యూత్ కూడా నేను చెప్పేది కూడా ఒకటే అండి, ఎంతోమంది యూత్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఆ మొబైల్స్ చూసుకుంటే అక్కడెక్కడ అంతా టైం బాగా వాల్యుబుల్ టైం ఈజ్ వాళ్ళంతా ఇప్పుడు వేస్ట్ చేసుకుంటాను. ఆపర్చునిటీస్ సో మాకు ఏజ్ అనేది కాదు, కానీ చేయాలా, నాకు ఇది చేసేదానికంటే దీని నా వర్క్ నా లాభాల కంటే నాకు ముఖ్యమైనది ఏమంటే నేను 10 మందికి ఈరోజు ఉపాధి కల్పించాను. దట్టు మహిళలకు మేము ఉపాధి కల్పించాము. మా నుంచి ఏదో 4 మెతుకులు తింటారనే ఆలోచన కూడా నాకు సంతృప్తినిచ్చింది. సో నేను ఫైనల్గా చెప్పేదేమంటే ఏదైనా కూడా అవకాశాలు మనము అందిపుచ్చుకోవాలి, కానీ మన అవకాశాలు రావనుకుంటే మనం ఇంట్లో కూర్చుంటే కాదు. కాబట్టి సో దీని విధంగా దీనికి మాకు ఈ బిజినెస్ కూడా సక్సెస్ కావడానికి, అంటే ముందుకు పోవడానికి మా వైఫ్ అయితేనేమి, మా వైఫ్ వాళ్ళ సిస్టర్ అయితేనేమి, ఉదమావతి గారు వీళ్ళందరూ కలిసి ఒక సమిష్టిగా కుటుంబం అంతా కలిసి పోరాటం చేస్తున్నాము. ప్రస్తుతానికి అయితే ఫైనల్గా మేము ఇచ్చిన క్వాంటిటీ కానీ ప్రజలకు క్వాంటిటీ బాగా నచ్చింది, టేస్ట్. అవును సార్. రిపీట్ అవుతా ఉన్నారు, అంటే కస్టమర్ నాకు మళ్ళీ రిపీట్ అవుతున్నారు, వస్తున్నారంటే. సో గెట్ సమ్ హోప్స్ అనమాట. సో మనము పర్వాలేదండి, బాగున్నాయి అని అంటున్నారంటే మాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఉత్సాహం వచ్చింది, ఇంకా బాగా చేస్తాం. అంటే లాభాలు పక్కన పెడదాం, లాభాల గురించి కాదు, కానీ ఇప్పుడు జనాల్లో ఆల్రెడీ మొత్తాకే ఉంది సార్. టు బి ఫ్రాంక్, రిలాక్స్ హోమ్ ఫుడ్స్ అంటేనే ఇంకా పడిపోయింది సార్. ఇంకా వీడియో ద్వారా కొత్త పీపుల్ కూడా తెలిస్తే వస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది సార్. అదే నేను ఒకటి చెప్పగలను ప్రజలకు కానీ కస్టమర్లు కానీ ఒకటి చెప్తున్నానండి. మా రిలాక్స్ హోమ్ ఫుడ్స్ ద్వారా మేము ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి మీరు ఒకసారి సందర్శించి ఇక్కడ విజిట్ చేస్తే ఇక్కడ మీరు టేస్ట్ చూడండి. ఫస్ట్ మీ ఐటెం నచ్చిన ఐటెం ఒకసారి టేస్ట్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ఎందుకంటే మేము 100కి 100 చెప్తున్నాం, మరొకసారి చెప్తున్నాము, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మంచి టాప్ ఫుడ్ గ్రైన్స్, అంటే మంచి క్వాలిటీ ఫుడ్ గ్రైన్స్, మంచి క్వాలిటీ ఆయిల్, అన్ని విషయాల్లో ఎక్కడ మేము కాంప్రమైజ్ కాకుండా చేశాము. చాలామంది ఆల్రెడీ అనంతపూర్లో తీసుకెళ్ళారు, మరి వస్తున్నారు. కాబట్టి ఒకసారి దయచేసి రాని వాళ్ళు ఒకసారి ప్రజలు, అనంతపూర్ నగర ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ విన్నవించుకుంటున్నా, మీరు ఒకసారి వచ్చి సందర్శించండి. మా అట్మాస్ఫియర్ని మేము ఇక్కడ చేస్తున్నది, మేము ఇస్తున్న ఫుడ్ని చూసి మీరు మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడుపుతారని చెప్పి కోరుకుంటూ మీ రిలాక్స్ నాగరాజ్. సది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో చూస్తారు కదా, అడ్రస్ చూశారు. టవక్లా దగ్గర నుంచి మనము సెకండ్ రోడ్లో అండర్ పాస్ ద్వారా వచ్చాము. ఆల్మోస్ట్ అంతా కూడా మనకు పల్లెటూరు వాతావరణమే ఉంది. ఆ మేకింగ్ చేసే విధానం కావచ్చు, లోపల స్వీట్స్ కావచ్చు, స్టాక్ అంతా కూడా ఉందన్నమాట. ఎప్పటికప్పుడు చేస్తుంటారు, అయిపోతుంటుంది. అందులో భాగంగానే వీళ్ళు మన అనంతపురే కదండి, బయట దేశాలు కూడా పంపిస్తారనమాట. మీరు ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని వచ్చి చేసుకుంటే కనుక వాళ్ళకు కూడా ఈ టేస్ట్ అందియచ్చు అనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.